ఈరోజు మనం ధన్యులం. నిజం, దేవుడు మనం ఆశీర్వదించబడిన వారిగానే చేశాడు. దీవించబడ్డాం, దేవుని చేత దీవించబడ్డాం కదా. ఆదికాండం మొట్టమొదటిలో చూస్తే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నాను, మీరు పరిపాలిస్తారు, ఏలుతారు అని దేవుడు మనల్ని దీవించాడు. కాబట్టి మనం ధన్యులం. మరి ఈ ధన్యకరమైన జీవితం గురించి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి దేవా, మహిమగల తండ్రి, మీకు వందనాలు. అవును, మేము ధన్యురాలం. ఆ రీతిగానే మీరు చేశారు. ఆ రీతిగానే భూమి మీద ఒక చక్కటి జీవితాన్ని మీరు మాకు ఇచ్చారు. ఆ జీవితం మేము అనుభవిస్తున్నామా లేదా అనేది ఈ లేఖనాల్లో గుండా మేము అర్థం చేసుకుని నిజంగా మేము మీ చేత దీవించబడిన వారుగా జీవించే గొప్ప ధన్యతను మాకు దయచేయమని మీరు దయచేయగలరని మేము నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరం చెబుదాం ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఈ 6 వచనాల్లో ఎక్కువగా ఏమి వ్రాయబడి ఉంది అంటే నీవు అనే పదం ఎక్కువగా వ్రాయబడి ఉంది. చూడండి, అక్కడ నీవు, నీకు, నీ చేతుల, నీ లోగిట నీ భార్య, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ, నీ జీవిత కాలమంతయు నీవు నీ పిల్లలను చూచెదవు. ఒక చిన్న స్టోరీ మనకు అర్థం అవడానికి మనమే కల్పించుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. యవ్వన కాలం అయిపోయింది, వివాహ సమయం వచ్చింది, వివాహ బంధం అయ్యింది. ఇద్దరు దేవునిలో చక్కగా ఎదుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరికి దేవుడు చక్కటి బిడ్డల్ని అనుగ్రహించాడు. ఇప్పుడు ఒక చక్కటి కుటుంబం, వారి దేవుళ్ళో ఉన్నారు, వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏమనొచ్చు? మీరు ధన్యులు అనొచ్చు, మీకు మేలు కలుగుతుంది అనొచ్చు. వీరు అలాగ ఎదుగుతూ ఉన్నారు. ఆ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంది. ఆ భర్త చేతులతో కష్టపడుతున్నాడు. ఆ భర్త చేస్తున్న కష్టం ఆ కుటుంబమే అనుభవిస్తుంది. దొంగ, మోసగాడు తీసుకెళ్ళట్లా. ఎవరు దొంగ, ఎవరు మోసగారంటే మనం అనవసరమైన వాటిని తీసుకొచ్చుకుని అప్పులు పాలైపోతామే, వాళ్ళు దొంగ. ఆ దొంగ చేతిలోకి వెళ్లకుండా మనం చేసుకున్న కష్టార్జితాన్ని మనం అనుభవించటం అనేది అది నిజంగా ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. అది చాలా దీవెన. అలాగ దీవించబడుతూ ఉన్నారు. ఆ భార్య ఫలిస్తుంది, ఆ భర్త విస్తరిస్తున్నాడు. ఆ బిడ్డలు ఎదిగారు. ఆ బిడ్డలకు కూడా పెళ్ళయింది. హల్లెలూయా. ఆ బిడ్డలకి మళ్ళా బిడ్డలు పుట్టారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూశారు, వాళ్ళ పిల్లలను కూడా చూశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి క్షేమం ఉన్నట్టు వాళ్ళు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి ఆ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. అదే ఆ కీర్తనే మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో అటువంటి కుటుంబ కీర్తనే ఈ 128వ కీర్తన. హ్యాపీ ఫ్యామిలీ, ఆనందమైన కుటుంబం, దీవించబడిన కుటుంబం. కానీ నేను అంత సంపూర్ణంగా
లేను కానీ నేను యవ్వన కాలంలో యేసయ్యను ఎరగల. నేను యవ్వన కాలంలో యేసుక్రీస్తుని ఎరగల. ఇదిగో యవ్వనస్తులారా, యేసుక్రీస్తుని మీరు యవ్వన కాలంలో ఎరిగిన వారు నిజంగా మీరు ధన్యులు. హల్లెలూయా. ఈ 128వ కీర్తనలాగా నీ కుటుంబం ఉండునుగాక. బ్లెస్ చేయండి యవ్వనస్తుల్ని. హల్లెలూయా. సుభాష్, ఈ 128వ కీర్తనలో ఉన్నట్టుగా మీరు కుటుంబాలుగా దీవించబడునుగాక. అంటే ఒక చక్కటి వివాహ బంధం, దేవునిలో దీవించబడే వ్యక్తులుగా మీరు మార్చబడాలి. నేనైతే మరి 32 సంవత్సరాలు దాటి 33 వచ్చేటప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించాను. అప్పటికే నాకు వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిందన్నమాట. 2 బిడ్డలు. ఒక అబ్బాయి పుట్టాడు, 2వ బిడ్డ ఇంకా లేదు. తర్వాత నేను మందిరానికి వచ్చి బాప్తీసం తీసుకున్న తర్వాత 2వ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ అక్కడి నుంచి నేను చూస్తున్నాను, నేను ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నా గురించి, నా కుటుంబం గురించి నేను ఒక ప్రవచనాన్ని చెప్పుకుంటున్నాను అనమాట. హల్లెలూయా. మీరు కూడా అలా చెప్పుకోండి. కుటుంబంగా ఉన్నప్పుడు నా కుటుంబం గురించి నేను ఇలా ప్రవచనం చెప్పుకుంటున్నాను. నేను నా చేతుల కష్టార్జితను అనుభవిస్తున్నాను, నేను ధన్యుడను. ఆమేననరా? ఇష్టం లేదా? నేను నా చేతుల కష్టార్జితను అనుభవిస్తున్నాను, నేను ధన్యుడను. ఆమేన్. నా భార్య నా లోగిట ఉంది, ఆమె ఫలిస్తుంది, ఆమె ధన్యురాలు. నా పిల్లలు మా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదుగుతున్నారు. ఎస్, యవ్వన కాలంలో క్రీస్తు యేసుని అంగీకరించారు, నిత్య జీవానికి వారసులుగా మారారు. కాబట్టి వారు ఒలీవ మొక్కలు, వాళ్ళు ధన్యులు. ఆమేన్. రేపు నేను నా భార్య ఒక భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా వాళ్ళ పిల్లలను చూచెదము. ఇటు చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనం. అంటే మేము ఆశపడుతున్నాం, దేవుడు జరిగిస్తాడు. అది ఇది దీవించబడే కుటుంబం. నేను ఈ మాటలు చెబుతా అనుకున్నాను, నా ఫ్యామిలీ అంతా ఇక్కడ నుంచి ఒకసారి మీ అందరికి కనబడదాం అనుకున్నా. అలా అనుకున్నాను. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ రాత్రి నుంచి ప్రార్థన చేస్తూ కూర్చున్నప్పుడు ఇలా అనిపించింది, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇలాంటి కుటుంబంగా మారాలి. ఇంకా ఇదిగో యవ్వన బిడ్డలు అన్నారు కదా, ఇప్పుడు స్మైలీ, కీర్తన, సుభాష్ నా బిడ్డలు, ఇంకా ఎదుగుతున్న ఇర్మియా, జాన్, తిమోతి, రాజేష్, దుర్గా, రూతు, వీళ్ళందరూ అప్పటిదాకా యవ్వన కాలము నుంచే ధన్యులుగా జీవించాలి. హల్లెలూయా. ధన్యకరమైన జీవితాన్ని జీవించాలి. దేవుని ద్వారా దీవించబడే వారిగా జీవించాలి. అలా జీవించాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఇలా దీవించబడాలి భూమి మీద. ఇలా దీవించబడుతూ క్రీస్తులో నువ్వు ఉంటే శాశ్వతంగా కూడా ఆయనతో ఉంటావు. ఆమేన్. ఆ నరకం అనేది, ఆ అగ్ని అనేది, ఆ పాతాళం అనేది నిన్ను మింగలేదు. తప్పించబడి, మరణము నుంచి తప్పించబడి జీవములోనికి వెళతాం మనం. అటువంటి కుటుంబంగా మనం ఉండాలి. నిజం, క్రీస్తు వెలుగు సంఘం ఒక కుటుంబం. ఆమేన్. హల్లెలూయా. ఇది నేను ఎప్పుడు మర్చిపోను. క్రీస్తు వెలుగు సంఘం అని రాసిన తర్వాత కింద ఒక మాట రాసి, ఇది ఒక కుటుంబం, ఇదొక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఎలా ఉండాలంటే 128వ దావీదు కీర్తన లాగా ఉండాలి. హల్లెలూయా. దీవించబడిన కుటుంబంగా ఉండాలి. దానికి కావాల్సింది ఏంటంటే భయము, భక్తి. ఏం కావాలి చెప్పాలి మనందరం? ఏం కావాలి? భయము, భక్తి. ఈ భయభక్తులు ఉన్నప్పుడే మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం. భయభక్తులు లేనప్పుడు దేవునితో పాటు ఇంకా చాలా వాటిని మనం ఆరాధిస్తాం. అంతేనమ్మా? భయభక్తులు ఉండాలి మనకి. భయభక్తులు ఉంటే ఒకే ఒక దేవుణ్ణి ఆరాధించగలం.
ప్లస్ ఆరాధించకపోతే భయం వస్తుంది. ఈరోజు మన జీవన విధానంలో ఎంతో కొంత ధన్యులుగా ఉన్నాం. ఇంకా ఉన్నతమైన ధన్యత, ఆశీర్వాదకరమైన జీవితంలోకి మనం వెళ్ళాలంటే ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ, ఆయన వైపు మాత్రమే చూస్తూ, ఆయనతో నడిస్తే ఇంకా నిత్య జీవానికి వారసులుగా కూడా మనం జీవించగలం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అయినప్పటికీ ఎచ్చటి వారం మనం ఎలాగ ఉండవలసిన వారం ఈరోజు ఎలాగున్నాం? ఎంత దీవించబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. ఎంత దీవించబడ్డాం, ఎంత ఆశీర్వదించబడ్డాం. ఒకప్పుడు మన జీవితం ఏంటి, ఇప్పుడు మన జీవితం ఏంటి? ఒకప్పుడు నీ జీవితంలో 10 రూపాయలు అనేది నువ్వెంత కష్టంగా ఉండేది, ఇప్పుడు అదే నీవు 500 రూపాయలు నీకు ఎలా ఉంది? ఒకప్పుడు ఆ 500 రూపాయలు నీకు కావాలంటే నువ్వు ఎలా కష్టపడాల్సి వచ్చేది, ఎంత బాధపడాల్సి వచ్చేది, ఎంత ఇబ్బంది పడ్డావు. ఈరోజు ఆ 500 రూపాయలు నీకు దేవుడు ఎలాగా, ఎంత సింపుల్గా నీ చేతులను బలపరిచి, నీ జ్ఞానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించాడో ఒకసారి ఆలోచించు. అందుకే చెబుతున్నాను, మనము ధన్యులము. ఆమేన్. మనకు మేలు కలగాలి అంటే మనం ఏం చేయాలంటే భయము, భక్తి. ఇప్పుడు రవి ఒక మాట చెప్పాడు, నేను దూరం నుంచి వస్తున్నాను, అక్కడి నుంచి ఆరాధనకు రావటం ఎంత కష్టపడుతున్నానో తెలుసా మీకు అని. ఎందుకు కష్టపడుతున్నాడు? స్వార్థం ఉందా లేదా? చెప్పాలి మనం. స్వార్థం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం దేవుని ద్వారా దీవించబడాలనే స్వార్థం. ఆ కుటుంబం అంతా నిత్య రాజ్యములో ఉండాలనే స్వార్థం. అంటే ఆ స్వార్థానికి భయాన్ని పెట్టుకున్నాడు, భక్తిని పెట్టుకున్నాడు, పరిగెత్తుకుంటా దేవుని ఆరాధించడానికి వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా తన జీవితంలో ఏ కొదువు ఉందో ఆ కొదువు నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం బైబిల్లో ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన పేరు యెహోషువ. ఎవరు ఆయన పేరు? యెహోషువ. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, 24వ అధ్యాయం అటువైపు 197వ పేజీ. వెరీ గుడ్. 15వ వచనం 2వ భాగం. మొదటి నుంచి నేను చదువుతాను. 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించుదురో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ ఎంత ధైర్యంగా చెబుతున్నాడు ఇశ్రాయేలు యొక్క సమూహంతో. నిజంగా యెహోషువ కుటుంబం దీవించబడిన కుటుంబం. ఆమేన్, నిజమా కదా? చెప్పండి ఒక అందరూ, నిజమా కదా? ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలందరికీ వినపడేటట్టు అంటున్నాడు, నది అద్దరిన మీ పితరులు. ఎవరాల పితరులు? చూడండి, అక్కడే ఉంటుంది. 24 వచనం. 24 చదవాలి ఎవరైనా త్వరగా. 2వ వచనం. ఇట్లా నేను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, చెప్పమ్మా చదువు. ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిన ఇతర దేవతలను పూజించిరి. క్లారిటీగా ఉందా? ఎవరు? అబ్రహాము యొక్క తండ్రి తెరహు, నాహోరు యొక్క తండ్రి తెరహు.
అబ్రహాము విశ్వాసులకు మూలపురుషుడు కదా, విశ్వాసులకు తండ్రి. మరి అబ్రహాము యొక్క ఫాదర్ ఏం చేసేవాడు? దేవతలను పూజించేవాడు. యెహోషువ అంటున్నాడు, మీ పితరుల వలె నది అద్దరిన మీరెవరిని పూజించారో. సరే అయిపోయింది, ఇప్పుడు నది దాటి వచ్చాం, యోర్దాను నది దాటి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? కానానుకు వచ్చాం. ఈ కానానులో ఉన్నారు, కానాను దేశం వారు, పెరిజ్జీయులు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ దేవుళ్ళను ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చారు కదా మీరు, ఇక్కడ మిమ్మల్ని మీరు ఏది ఆరాధిస్తారో నాకు తెలియదు. ఒకవేళ ఇక్కడ ఉండి వారు ఆరాధిస్తున్నట్లుగా మీరు కూడా ఆరాధించినట్లే మీరు ఆరాధించుకోండి, నో ప్రాబ్లం, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నేనైతే, నా కుటుంబం అయితే యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. హల్లెలూయా. ఇది భాగ్యవంతుల యొక్క మాట. నిజముగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే మాట ఇది. మీరు ఎలాగైనా ఉండండి, నేను మటికి మారను, నేను మటికి మార్పు చెందను, నా దేవుణ్ణే. ఎందుకు యెహోషువ ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు? ఎందుకు దేవుడు అంటే అంత ప్రేమ యెహోషువకి? ఎవరు ఈ యెహోషువ? ఎవరండి యెహోషువ? యెహోషువ ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన వాడు. ఎఫ్రాయిము. ఎవరు ఎఫ్రాయిము? యోసేపు యొక్క రెండవ కుమారుడు. రెండవ కుమారుడికి యాకోబు ఎఫ్రాయిము. నా ఇద్దరు పిల్లలు ఎలాగైతే ఉన్నారో వారి వలె వీళ్ళు కూడా గోత్రకర్తలు, 12 మందిలో చేర్చబడిన వారు. అలాంటి ఆ గోత్రం నుంచి వచ్చిన వ్యక్తే యెహోషువ, ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన వాడు. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయనకి మోషే పేరు పెట్టాడు. వాస్తవానికి ఆయన పేరు హోషేయ, యెహోషువ కాదు, హోషేయ. హోషేయ అనే పేరుని మోషే యెహోషువగా నామకరణం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అది సంఖ్యాకాండము 13వ అధ్యాయము 8వ వచనం 16వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. అంతేకాకుండా మోషేతో ఉంటూ ఎన్నో అద్భుతాలు చూశాడు, చేశాడు కూడా. హల్లెలూయా. ఈ యెహోషువ మోషేతోనే ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు కళ్ళతో చూశాడు, చేశాడు. ఒకానొక రోజు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి యెహోషువ యుద్ధంలో ఉన్నాడు, కత్తితో యుద్ధం చేస్తున్నాడు. కానీ ఇక్కడ మోషే గారు చూస్తూ ఉన్నాడు. మోషే గారు ఒక చాటు నుంచుని దేవుణ్ణి ఆరాధించడానికి చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులను కొడుతున్నారు. ఆయన చేతులు బరువెక్కి చేతులు దించేయగానే అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల్ని కొడుతున్నారు. అర్థమవుతుందా? మోషే దేవుణ్ణి ఆరాధించేటప్పుడేమో ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయుల మీద యుద్ధాన్ని ఎక్కువగా జరుగుతుంది, వాళ్ళ మీద విజయాన్ని సాధించే వాళ్ళలాగా ఉండారు. ఎప్పుడైతే ఈయన చేతులు దించేస్తున్నాడో అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలుని కొడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? చూడండి ఒకసారి ఆ వచనాన్ని నేను చూపిస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయం 10 నుంచి, నిర్గమకాండము 17వ అధ్యాయం 10 నుంచి చదవండి అమ్మ. 10వ వచనం నుంచి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు
ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా మీకేమన్నా? ఇప్పుడు రాజేష్, తిమోతి రండి, తొందర రావాలి, స్పీడ్గా పరిగెత్తాలి మీరిద్దరు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇశ్రాయేలు ప్రజలకి, అమాలేకీయులకి. నేను మోషే, ఇతనేమో ఏం పేరమ్మ అక్కడ? ఇద్దరు పేర్లు ఉండి చూడండి, ఇద్దరు పేర్లు అహరోను, హూరు. ఎవరిని చేద్దాం? అహరోను. ఇది ఇతను అహరోను అనుకో, ఇతను హూరు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, వీళ్ళు మోషేతో పాటు ఉన్నారు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరు మోషేతో పాటు ఉన్నారు. అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను చేతులెత్తి ఆరాధిస్తున్నంతసేపు ఇశ్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు. నా చేతులు ఎంతసేపు ఎత్తగలనండి? మనిషినేగా, ఎంతసేపు ఎత్తగలను? బరువైపోతున్నాయి. బరువైపోయేలా దించంగానే అమాలేకీయులు ఇశ్రాయేల్ని కొట్టేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళిద్దరూ ఒక ఆలోచన చేశారు. పెద్ద రాయి తీసుకొచ్చారు, ఆ రాయి అక్కడ పెట్టారు, నన్ను కూర్చోబెట్టారు రాయి మీద. చెయ్యి పైకెత్తున్నాను, ఈ చెయ్యి ఈయన పైకెత్తాడు, ఈ చెయ్యి యువతల పక్క ఈయన హూరు పైకెత్తాడు. ఎదురు అతని చేతులు ఎత్తండి, నా చెయ్యి పైకెత్తి. ఇప్పుడు ఇక నాకేమవుతుంది? నాకే బరువు లేదు కదా. అర్థమవుతుందా మీకు? నాకే బరువు లేదు, నా చేతిలో నుంచి కష్టమేం లేదు. వీళ్ళిద్దరే నా చేతులు పట్టుకుని అన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి నేను ఈజీగా ఉన్నాను, నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. యెహోషువ అద్భుతమైన రీతిలో తన కత్తితో అమాలేకీయులందరినీ హతము చేశాడు. హల్లెలూయా. మీరు చప్పలు కొట్టండి బిడ్డల కోసం. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఆ రీతిగా అద్భుతమైన యుద్ధాన్ని చేసిన వ్యక్తి, దేవుడిచ్చిన విజయాన్ని సంపాదించిన వ్యక్తి ఎవరంటే యెహోషువ. మర్చిపోతాడా దేవుణ్ణి? మర్చిపోగలడా దేవుణ్ణి? ఎందుకంటే ఆయన కనులారా చూశాడు, దేవుణ్ణి ఆరాధిస్తే విజయం వస్తుంది. ఆమేన్. బిడ్డలారా వింటున్నారా? దేవుణ్ణి ఆరాధిస్తే ఏమొస్తుంది? విజయం. స్తుతి స్థితిగతులను మార్చివేస్తుంది. నీవు పరిస్థితులను మార్చివేస్తుంది. నేను మొదటిగా నేను మీలో ఏదో కుటుంబం గురించి చెప్పొచ్చుగా. నా స్వార్థం చూడండి, నా కుటుంబం గురించి నా ప్రవచనం చెప్పుకున్నా. ఎందుకంటే నేను ప్రభువుని స్తుతిస్తే ఆ భాగ్యాన్ని దేవుడు నాకు ఇవ్వాలనే కోరిక. హల్లెలూయా. అంటే నేను దేవుని ఆ రీతిగా స్తుతిస్తున్నాను. దేవుడు అంత గొప్ప దేవుడు. నా కుటుంబాన్ని ఇదిగో 128వ కీర్తనలో ఉన్న కుటుంబంగా దేవుడు దీవిస్తాడు అని. ఇది యెహోషువ చూశాడండి. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ చూశాడు కాబట్టి కానాను దేశములోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, వాళ్ళ పరిస్థితిని చూసి అంటున్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, మీరు ఎవరిని ఆరాధించుకుంటారో నాకు తెలియదు, నేనైతే నా దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాను. ఆమేన్. ఒకసారి ఒకవేళ మనం పుట్టినది అన్యులతో, దేవుణ్ణి ఎరగని వారితో, ఏదో దేన్ని ఆరాధించిన వారితో వచ్చినట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకుంటే ఇప్పుడు ఆరాధించేటప్పుడు మనకి వెనక నుంచి వచ్చే బాధలు ఇవే. అప్పుడు వాళ్ళు అనే మాటలకు మనం ఇచ్చే సమాధానం తెలుసా? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఆరాధన చేసుకోండి, మేము మటుకి సజీవుడైన యేసయ్యను మాత్రమే ఆరాధిస్తాం. ఆమేన్. యెహోషువ ఇలాంటి అద్భుతాలు చూశాడు. ఇంకా అంతేగా కాదండి, యెహోషువ ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ఎవ్వరూ ఇంతవరకు చేయలేదు, ఇక ముందు కూడా చేయలేరు. ఏంటి చెప్పండి? యెహోషువ చేసిన అద్భుతమైన కార్యం బైబిల్లో రాయబడి ఉంది. ఇంతవరకు ఎవరు చేయలేదు, ఇక ముందు ఎవరు చేయరు కూడా. ఆయన మాత్రమే చేశాడు. అటువంటి గొప్ప ప్రార్థనాపరుడు యెహోషువ. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం
13 నుంచి 13వ వచనం 14వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడు? చూడండి 12వ వచనం. ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. చూడండి ఏమంటున్నాడంటే, యెహోషువ, సూర్యుడా ఎక్కడాగాలంట? సూర్యుడిని ఆగమంటున్నాడండి. ఋతుమ వింటున్నావా? మన బైక ఇక్కడ ఉండు నువ్వు అంటే ఆగడానికి. వినండి పిల్లలారా, యెహోషువ అనే భక్తుడు సూర్యుడిని గిబియోనులో ఉండిపో. బా, ఏమి ప్రార్థన, ఏమి విశ్వాసం. ప్రకృతిలో ఉన్న సూర్యుడిని దేవుణ్ణి అడిగి చెబుతున్నాడు, నువ్వు ఇక్కడ ఆగిపో. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలిచిపోవాలి. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యెషాయా గ్రంథములో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇదండి యెహోషువ యొక్క ప్రార్థనా జీవితం. ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి ఎలా మర్చిపోతాడు ఆయన? ఎలా ఆరాధించకుండా ఉంటాడు? నిజంగా ఆయన ధన్యుడు. ఆ కుటుంబం దీవించబడిన కుటుంబం. ఆమేన్. ఎవరైనా ఆపుతారా సూర్యుడి చంద్రుల్ని? ఆపగలరా? అంటే ఆపటం అంటే అక్కడ నిలబెట్టేయటం కాదండి, అది దేవుని మాటకే ధిక్కరించటం. దేవుడు ఇవన్నీ ఈ సృష్టిని మొత్తం కలిగజేసిన తర్వాత వాటికి జీవాన్ని ఇచ్చాడు. ఏంటి? ఇప్పుడు భూమి తిరుగుతూ ఉంటుందా? చెప్పాలి చదువుకున్న పిల్లలు. భూమి తిరిగిద్దా? చంద్రుడు సూర్యుడు కూడా ఏం చేస్తారు? కొన్ని నక్షత్రాలు వాటితో పాటు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఆ కక్షలో తిరుగుతూ ఉంటాయి, వాటికి ఏర్పాటు చేసిన వాటిలో తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తిరగకుండా ఆగిపోవటం అంటే ఎవరి మాటను ధిక్కరించినట్టు? చెప్పాలి, దేవుని మాటను ధిక్కరించినట్టు. కానీ ఆయన దేవుని మాటను ధిక్కరించట్లా. ఏమన్నాడు ఇక్కడ? మనం చక్కగా వినాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఆకాశం మధ్య నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 24 గంటల్లో ఒక రోజు. అంతేనా? అర్థమవుతుందా మీకు ఎవరికైనా? 24 గంటల్లో ఒక రోజు. కానీ యెహోషువ చెప్పిన తర్వాత 24 గంటల్లో జరగకుండా రోజు 48 గంటలు పొడిగింపబడింది. అంటే సూర్యుడేమో ఆగలేదు, చంద్రుడేమో ఆగలేదు, భూమి ఆగల, కానీ అవి తిరిగే స్పీడు స్లో అయింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటను ధిక్కరించకూడదు, దేవుని సృష్టిని ఎదుర్కొనకూడదు. అంటే స్పీడ్గా 24 గంటల్లో వాటి కక్షలు మారుతాయి, కానీ ఇప్పుడు 48 గంటల్లో వాటి కక్షలు, వాటి స్థలాలు మారుతాయి అన్నమాట. అర్థమైతే బాగుండే మన బిడ్డలకి. దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధం, భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో గెలవాలి. దేవుడు మన పక్షంగా ఉండాలి. చీకటి పడిపోతే యుద్ధం ఆగిపోతుంది. చీకటి పడకుండా ఈరోజే యుద్ధంలో గెలవాలి. ఆమేన్. దానికోసం ప్రార్థన చేశాడండి. ప్రార్థన అంగీకరించాడు, ప్రార్థనకి జవాబిచ్చాడు దేవుడు. అటువంటి యెహోషువ అండి. అంతేకాదు, యెహోషువ కాల పరిమాణమును బట్టి చూస్తే 110 సంవత్సరాలు బ్రతికాడు అతను. 110 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. మరి ఈ 110 సంవత్సరాలను బట్టి చూస్తే యెహోషువ అన్నీ చూశాడు కదా. ఎర్ర సముద్రం పాయలు చేయటం చూశాడు, అగ్నిస్తంభాన్ని చూశాడు, మేఘస్తంభాన్ని చూశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించడం చూశాడు,
ఊరిలను రప్పించడం చూశాడు. బండను చీల్చి మధురమైన జలం రావడం, త్రాగడం చూశాడు. తెగుళ్ళు రావడం కూడా చూశాడు. నశించిపోవడం చూశాడు. మంచిని చూశాడు, చెడును చూశాడు. దేవుని ధిక్కరించిన వారు ఎలా అంతరించిపోయారో కూడా చూశాడు. ఇవన్నీ చూసి కానాను దేశంలో అంటున్న మాట, మీరు మీ ఇష్టం వచ్చిన వాటిని ఆరాధించుకోండి, నేనైతే నా యెహోవాను మాత్రమే ఆరాధిస్తాను. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెంబడించు వారిని నిజముగా సేవించు వారిని నీవుండే స్థలములలో నిలచే నీ సేవకుని, నిన్ను వెంబడించు వారిని నిజముగా సేవించు వారిని నీవుండే స్థలములలో నిజము నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు, ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు ఎంతటి వాడను నేను, కొంతైన యోగ్యుడను. ఎక్కడో ప్రజల మధ్యలో ఉండవలసిన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకుని మోషే తరువాత ఒక నాయకుడిగా చేశాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి. హల్లెలూయా. ఎంతటి వాడు? ఎఫ్రాయిము గోత్రం వాడు. ఎంతటి వాడు? ఇశ్రాయేలు ప్రజల పక్షముగా నిలబడిన నాయకుడిగా చేశాడు. ఇతను దేవుని ఆత్మ కలిగిన వాడు. మోషే, అతని మీద చేతులుంచి నీ తరువాత ఇదిగో అతనే నాయకుడు. ఆమేన్. అతనే కానాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరికీ, ఆ 12 గోత్రాల వారికి భూమిని పంచిపెట్టే వ్యక్తి అతనే. భూమికి హద్దులు వేసి ఇక్కడి నుంచి ఇక్కడ నీది, ఇక్కడి నుంచి ఇక్కడ నీది అని చెప్పి పంచే వ్యక్తి కూడా అతను. ఎంత భాగ్యాన్ని ఇచ్చాడో తెలుసా? కారణం ఏంటంటే దేవుణ్ణి మాత్రమే ఆరాధించే బిడ్డగా యెహోషువ కుటుంబం ఉందండి. ఆమేన్. అందరం చెబుతా నోరు తెరిచి హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించు సహోదరుడా, దేవుడు నీ ద్వారా ఏ యుద్ధము జరిగించలేదా? నీ కోసం ప్రార్థన చేస్తే ఏ యుద్ధాల్లో నువ్వు విజయాన్ని సాధించలేదా? ఏదో ఆ యుద్ధం నీ అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, పరిస్థితులు తారుమారు అయిపోయి ఉండవచ్చు, బిడ్డల గురించి అవ్వచ్చు. కొందరు నీకు తెలిసిన వారు లేకపోతే నీ సంఘము ప్రార్థన చేసినప్పుడు ఆ భయంకరమైన యుద్ధంలో దేవుడు నీకు విజయాన్ని ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. మరి యెహోషువకి ఇచ్చాడు. మోషే చేతులెత్తి ఆరాధన చేస్తున్నప్పుడు. హల్లెలూయా కదా. నీ జీవితంలో యెహోషువ సూర్యుని చంద్రుని శాసించి ఆపేశాడు. నీ జీవితంలో కూడా ఏదో నువ్వు ప్రార్థన చేసి ఆపిన క్షణాలు ఉన్నాయి. సహోదరుడా, సహోదరి, ఆలకించు ఒక్కసారి. లేవా? ఉన్నాయి. అటువంటి అద్భుతాలు నీ కళ్ళతో చూశావు. దేవునికి వ్యతిరేకమైన వారు శాపంతో ఉండడం కూడా నువ్వు చూశావు.
అయినప్పటికీ ఎందుకు మరి దేవుణ్ణి మాత్రమే ఆరాధించి ధన్యుడిగా ధన్యురాలుగా ఉండలేకపోతున్నావు? ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. యెహోషువ యొక్క జీవితాన్ని కొన్ని విషయాలు మనం అర్థం చేసుకుని మనము కూడా ధన్యులమే, మనము కూడా మన కుటుంబంగా దేవుని మాత్రమే ఆరాధించగలము, మరి ఇంకెవరిని ఆరాధించము అనే ఒక మంచి పట్టుదల కలిగి ఆయన వైపు చూడాలి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయన అంటున్నాడు, ధైర్యంగా అంటున్నాడు, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఏంటమ్మా వినపడతలేదా మీకు? మైక్ సౌండ్ తగ్గించారా? చెప్పండి హల్లెలూయా. ఒకసారి అందరూ ఆమేన్. ఎవరి గురించి చెబుతున్నాం మనం? చెప్పండి, ఎవరి గురించి? యెహోషువ గురించి. చెప్పండి పెద్దగా, ఎవరి గురించి? యెహోషువ. మోషే తర్వాత నాయకుడు, మోషే చేతులుంచి అభిషేకించిన వ్యక్తి. ఈరోజు దేవుడు కూడా మనందరిని అభిషేకించాడు ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా. ఆమేన్. లోకముల నుంచి ఆయన సంఘములోనికి తీసుకుని వచ్చాడు, లోకములో నుంచి ప్రత్యేకపరిచాడు. మన జీవితంలో కూడా యెహోషువ జీవితంలో జరిగినన్ని గొప్ప కార్యాలు కాకపోయినా మామూలు కార్యాలు జరిగినాయా లేవా? చెప్పండి ఒకసారి మీ అందరూ. మీరుమా ఒకసారి చెప్పండి, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగలేదా? 45 రోజులు పిల్లవాడు మా బాబు, అప్పుడు నేను యేసుక్రీస్తుని అంగీకరించలా. 45 రోజులు బాబు చచ్చిపోతాడన్నారు. కొందరు ప్రార్థన చేస్తే బ్రతికి ఇదిగో 22 సంవత్సరాల బాబుగా మీ కళ్ళ ముందు ఉన్నాడు సజీవంగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ. అది 45 రోజులప్పుడే చనిపోవాల్సినాడు, బ్రతికిచ్చాడు దేవుడు. ఒక యవనస్తుడు సేవకుడు అభిషేక్ అని పేరు పెట్టాడు తనకి, అభిషేకించబడిన వ్యక్తి అని. నా జీవితంలో మరి దేవుడు చేసినప్పుడు నేను ఎవరిని ఆరాధించాలి? లోకంలో ఉన్నవాడినన్నింటిని ఆరాధించాలా? కాదు, సజీవుడైన యేసయ్యను మాత్రమే ఆరాధించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మా జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు, మా కళ్ళతో మేము చూసాం. మరి మేము ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి, భయభక్తులు నిలపాలి. ఇంకొక విషయం చెప్పమంటారా? అసలు యెహోవా యందు భయభక్తులు నిలపటం అంటే ఏంటి? చూడండి ఒకసారి సామెతల గ్రంథం, మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు ఈ సామెతల గ్రంథాన్ని. 8వ అధ్యాయం 13వ వచనం. ఏందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి దుర్గాదేవి? చెడుతనమును అసహించుకోవటమే. అర్థమవుతుందా జాను? అసలు దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే ఏంది నువ్వు చేయాల్సింది? చెడుతనాన్ని అసహించుకోవాలి. ఏంటి చెడుతనం? ఒక 4 రాశాడు ఇక్కడ చూడండి. ఏంటి ఆ చెడుతనం ఏంటి? ఒకటేంది? గర్వము. 2 అహంకారము. 3 దుర్మార్గత. 4 కుటిలమైన మాటలు నాకు అసహ్యము. ఎవరికి? దేవునికి. ఈ విడిచిపెడితే నువ్వు నిజంగా దేవుని ఆరాధించే వ్యక్తివే. ఆమేన్. అయ్యో రావట్లే మీకు? ఆమేన్. ఈ విడిచిపెట్టాలి మనం. ఏమైద్దండి విడిచిపెట్టకపోతే? ఏమైద్ది? భయంకరమైన కష్టాలు వస్తాయి, భయంకరమైన ఇబ్బందులు వస్తాయి. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు ఒక మాట, నాకు ఈ సమయంలో ఆ రిఫరెన్స్ జ్ఞాపకం రావట్లేదు, కానీ ఎంత చక్కగా ఉంటుందంటే, ఇదిగో మీరు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు కదా, అక్కడ ఆ కానానీయులు, పెరిజ్జీలు, అమ్మోనీయులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ మీ ఎదుటి నుంచి తోలివేయకపోతే
నేను చూస్తున్నా, తోలి వేయకపోతే వాళ్ళు మీ కళ్ళల్లో ముళ్ళు వలె ఉంటారంట. ఎలా ఉంటారు? ముళ్ళు వలె. రెండోది ఏంటంటే, నేను వాళ్ళకి చేయాలనుకున్న కీడు మీకు చేస్తాను. ఎవరు చేస్తాను? దేవుడు చెప్పిన మాట ఇది. అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకోవటం కాదు, కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనందరము చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడుతనాన్ని వదిలిపెట్టాలి. అది ఎలాగా? మంచి చేసుకుంటూ పోతున్నప్పుడు చెడు నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ. నాకు ఒక 4 గదులున్న ఇల్లు ఉందనుకోండి. ఒక 4 గదుల్లో చీకటిగానే ఉంది. వింటున్నారా? ఏమన్నా వింటున్నవారు చేతులు ఎత్తండి. చీకటిగా ఉన్నాయి. నేను ఒక గది దగ్గరికి వెళ్ళాను, ఒక చిన్న టార్చ్ లైట్ తీసుకున్నా, వెలిగింది అది. ఆ గదుల్లో లైట్లు ఉన్నాయి, కానీ నేను వెళ్ళి వెయ్యాలి. ఇప్పుడు నాకు ఆ గదుల్లో ఉన్న లైట్లు వేయటానికి చీకటిగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా దగ్గర ఉన్న టార్చి సహాయముతో ప్రతి గదిలోకి వెళ్ళి దాని స్విచ్ ఎక్కడుందో చూసి లైట్లు వేస్తూ వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుంది? 4 గదులు వెలుతురుతో నింపబడతాయి. ఆమేన్. వాస్తవం ఇది. మన జీవితాల్లో ఇది ఈ 4 ఉన్నాయి. ఏంటి తెలిసి? ఒక్కొక్కటి చెప్పండి. 1 గర్వము, 2 అహంకారము, 3 దుర్మార్గత, కుటిలమైన మాటలు. ఎవరు తీసేసుకోవచ్చు? ఇవి దేవుడిగా తీసేది ఎవరు? ఒక్కొక్కటి వెలిగించుకోవాలి. నువ్వే వెళ్ళాలి, నువ్వే తొలగించుకోవాలి. ఈ గర్వం మనిషిని ఏం చేస్తుందండి? నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? చూడండి, 16 సామెతల గ్రంథం 16:18 వచనంలోనే ఉంటుంది ఈ మాట. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అది నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం. గర్వం మన జీవితంలో ఉంటే నాశనం తొందరగా వచ్చినట్టే. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు, గర్విష్ఠుల గర్వముననచి గద్దె నుండి దించెదవు. అందరం పాడదాం. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు, గర్విష్ఠుల గర్వముననచి గద్దె నుండి దించెదవు. మాదు ఆశ్రయ దుర్గమా, మేమంతా నీ వారమే, మా శైలమా మా కేడమా, మాకున్నదంత నీ దానమే. హల్లెలూయా. దేవుడిదే. మనకున్నదంతా ఎవరిచ్చిన దానమో? దేవుడిదే. అహంకారులను అణిచే దేవుడు, గర్విష్ఠులను గద్దె నుంచి దించివేసి దీనులకు కృపనిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకు మరి మనకు గర్వం? ఈ గర్వం నువ్వెంత ఆరాధిస్తున్నా ఆ ఆరాధన దేవుని సన్నిధి చేరకుండా అడ్డగిస్తుంది. జాగ్రత్త. ఆ గర్వాన్ని తొలగించుకో, ఆ గర్వాన్ని తీసివేసుకో. 2 అహంకారం ఉండకూడదు, దుర్మార్గత ఉండకూడదు. మీకు అర్థం అవడానికి అంతవరకే చెబుతున్నా. 4 కుటిలమైన మాటలు, అనవసరమైన మాటలు. మన శరీరం అంతటిలో ఒక భయంకరమైన అవయవం ఒకటే ఉంది. ఆ అవయవం పేరేంటి? అదిగో నాలుక. ఆడబెట్టాడు దేవుడు. ఈ నాలుక మీద ఎన్ని కప్స్ ఉన్నాయి నాన్న? బుడుపులు ఉంటాయి కదా నాలుక మీద. ఎన్ని ఉంటాయి తెలుసా? 400 కప్స్ ఉంటాయి అంట. ఎన్ని ఉంటాయి?
ఈ నాలుక మన ఆరోగ్యానికి కారణం ఇదే, నాశనానికి కారణం ఇదే. జీవ మరణములు నీ నాలుక వశమై ఉన్నవి. ఎవరి నాలుక చెప్పాలి? ఎవరి నాలుక? నీ నాలుక. చూడండి 18 సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము. ఎవరి నాలుక అంటే నా నాలుక వశములో ఉన్నాయండి జీవ మరణాలు. నేను బ్రతకాలన్నా సావాలన్నా నిర్ణయించేది ఏంటి? నా నాలుక. ఈ నాలుకతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాలుకతో సరైన మాటలు మాట్లాడాలి. ఈ నాలుకతో మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు, పాడు చేసుకోవచ్చు. ఈ నాలుక మీద ఒక చిన్న పాము విషం వేసుకున్నాం మనకి ఏమైంది? వెంటనే సర్దుకోవటమే. అంటే అది పాము విషం అన్నప్పుడు మనం వేసుకోవచ్చా? మాటలు కూడా ఇంకా చాలా ఉన్నాయి నాలుగు గురించి బైబిల్లో. ఎటువంటిదంట అది? భయంకరమైనది, మోసకరమైనదంట, అబద్ధాలాడేదంట. ఆ నాలుక కత్తి లాంటిదంట, ఆ నాలుక అగ్ని లాంటిదంట. బైబిల్లో ఉన్న ఈ మాటలన్నీ. ఈ నాలుకను సాధు చెయ్యగలిగిన వాడు భూమి మీద లేడు. యేసుక్రీస్తు వాక్యం మాత్రమే సాధు చెయ్యగలదు. ఆమేన్. మరి ఇవన్నీ సరి చేసుకుంటేనే యెహోవాను మాత్రమే ఆరాధించగలము, యేసయ్యను మాత్రమే కీర్తించగలము, నిజముగా ధన్యుడిగా ధన్యురాలుగా జీవించగలము. ఆమేన్. 128వ కీర్తనలో ప్రతి అక్షరం నా కుటుంబంలో నెరవేర్చబడాలంటే నా జీవితంలో కొన్ని ఉండకూడదండి. కష్టమేనండి. ఇవన్నీ తీసేయడం చాలా కష్టంగానే ఉంటుంది కొంతమందికి. కానీ ఏం చేయాలి తెలుసా? నేను చెబుతున్నాను, చెడు ఎక్కువగా ఉంది మన జీవితంలో. ఈ చెడు పాటలా జలగబడితే తొందరగా పోయిద్దా? ఏం పెట్టి కాలవాలి దాన్ని? మంట పెట్టి కాలవాలి. ఎవరికైనా పట్టుకున్న అనుభవం ఉందా? జలగ బాగా మురుగు నీళ్ళల్లో ఉంటుంది. ఎవరైనా పట్టుకుంది ఎప్పుడన్నా? మీకు తెలియదు అనుకుంటా, బహుశా మీకు తెలుసు, నాకు తెలుసు. జలగ, దానికి ఎముక కూడా ఉండదు. పట్టుకుందంటే రక్తం పీలవటమే దాని పని. గేదెలకు ఎక్కువ పట్టుకుంటుంది. నేను కూడా మురుగు నీళ్ళలో చిన్నపిల్లాడప్పుడు మునిగేవాడిని కదా, నాకు చాలాసార్లు పట్టుకుంది. ఆ జలగ లాగటం చాలా కష్టం, గట్టిగా లాగాలి. పట్టేసిందంటే స్ట్రా కంటే ఎక్కువ గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని చంపాలంటే కాలవటం తప్పితే ఇంక రెండో మార్గం లేదు. ఎండలో పడేయాలి, లేకపోతే నుప్పులు వేసి కాలవాలి. ఇదిగో ఈ 4 జలగలు లాంటివి తెలుసా మీకు? ఈ గర్వం అన్న, దుర్మార్గత అన్న, అహంకారం అన్న ఈ జలగలు లాంటివే. ఈ కుటిలమైన మాటలు ఈ జలగలు లాంటివి. వీటిని ఏం చేయలేసా? మంచి పని చేస్తూ వాటిని మన దగ్గర నుంచి తీసివేసుకోవాలి. ఆమేన్. మంచిని ప్రారంభించు, నవ్వటం అలవాటు చేసుకో, కోపం తగ్గిపోయిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఫేస్ చూస్తే నవ్వాలనిపించిద్ది, కొంతమందిని ఫేస్ చూస్తే నవ్వు కూడా పోయిద్ది. దేవుడు నిన్ను అలా సృష్టించలా. నీవు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన్ని ఆరాధించే వ్యక్తిగానే సృష్టించాడు, కానీ మరొక వ్యక్తిగా నిన్ను చేయలా. ఆమేన్. ఒకసారి నవ్వండి, ఒకసారి ఆనందంగా. నిజం, మీరు చాలా ఆనందంగా నవ్వండి. ఎంత అందంగా ఉంటారు. రూతు నవ్వమ్మ ఒక చక్కగా, ఎంత చక్కగా ఉంది రూతు. ఇర్మియా ఎంత చక్కగా ఉంటాడు నవ్వితే. చూడు, నవ్వడం అయినప్పటికీ అందంగా ఉంటాడన్నా నవ్వట్లేదు. ఎఫ్ఫత ఎంత చక్కగా ఉంటుందో, కింద చూస్తుంది, రూతుని ఏదో చేస్తుంది, నవ్వుతే చూడు ఎంత చక్కగా ఉంటుందో. కానీ మనం ఆ నవ్వుని పోగొట్టుకుని రోగాన్ని తెచ్చుకునే కోపాన్ని, రోగాన్ని తెచ్చుకునే దుర్మార్గతని, నాశనానికి నడిపించే గర్వాన్ని మన జీవితంలో దాచుకున్నాం. సహోదరులారా, సహోదరులారా, ఇదిగో ఈ నాలుక చాలా డేంజర్. ఈ నాలుకతో మనల్ని చంపుకోవచ్చు, మనల్ని బాగు చేసుకోవచ్చు. చూపిమంటారా ఎలా బాగు చేసుకుంటామో? చూపిమంటారా? ఒకసారి చూడండి ఎలా బాగు చేసుకోగలం. రోమా 10:8 నుంచి, రోమా 10:8 నుంచి
ఎలా బాగు చేసుకోగలం? ఇప్పుడు దాకా మనం విన్నది ఏం చెబుతుందంటే వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది. ఎక్కడుందంట వాక్యం? చెప్పాలి, ఎక్కడుంది? నా నోట నా హృదయంలో వాక్యం ఉంది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని, జాగ్రత్తగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అదండి, మనం నోటితో చేయాల్సిన పని ఉంది, ఇక్కడ నాలుకతో చేయాల్సిన పని ఉంది. ఈ నాలుక వల్ల జీవమా మరణమా? అంతేనా? జీవమా మరణమా? ఈరోజు ఒప్పుకుందామా? మనం ఇక్కడ యెహోషువ చెప్పిన మాటను బట్టి ఇశ్రాయేలు సమాజం ఒప్పుకొని తెలుసా? యెహోషువ అన్నాడు, మీరెవరినైనా ఆరాధించుకోండి, నేనైతే నా యెహోవాని ఆరాధిస్తానంటే సమాజం అంతా ఏమందంటే, చూడండి ఒకసారి అదే యెహోషువ గ్రంథం ఏమంది? 19వ వచనం అండి, 24:19 వచనం చివరిగా చదువుకుని మనం ముగించుకుందాం. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింప పనివాడు, మీరు ఆయనను సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయువాడను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్ములను క్షీణింపజేయును. జాగ్రత్త, ఆయన ఆరాధించకుండా మీ ఇష్టానుసారమైన ఆరాధన చేశారనుకో ఏమైపోతారు? క్షీణించడం అంటే ఒకరోజు జరిగిద్ది, అది ఒకరోజు జరిగిద్దా? క్రమేణా కదా, క్షీణించిపోయే పరిస్థితి. ఆ తర్వాత జనులు అట్లు కాదు, ఇగో ఒప్పుకుంటున్నారు జనులు, అట్లు కాదు, మేము యెహోవాని సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవాని సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేమే సాక్షులము అన్నారండి. ఆమేన్. ఒకసారి చెప్పండి నోరారా, ఆమేన్. మీరే సాక్షులు. మీ నోటి మాటకి ఎవరు సాక్షులు? మీరే సాక్షులు. ఎవరిని సేవిస్తారు మీరు ధన్యులేనా? మీరు దీవించబడేవారేనా? మీరు నిజంగా దీవించబడిన వారైతే దేవుణ్ణి ఆరాధించాలండి, యేసుక్రీస్తుని ఆరాధించాలండి. ఎందుకంటే ఆయనే మన పాప భారమంతా మన మీద నుంచి తొలగించిన దేవుడు, మన శాపాన్ని రోగాన్ని తొలగించే దేవుడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం. నిజంగా దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. 128వ కీర్తనలో ఉన్న ఆ పదాలన్నీ మన కుటుంబానికి ఉండాలని, మన కుటుంబ జీవితానికి ఉండాలని. కానీ మనము మన ఇష్టానుసారమైన ఆరాధనలు చేస్తూ, మన ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ దాన్ని పోగొట్టుకుంటే ఏమైపోతుంది? క్షీణించిపోతున్నామంట. అయినప్పటికీ ఈరోజు నువ్వు రియలైజ్ అవుతే, ఈరోజు నువ్వు పశ్చాత్తాపడితే, మార్పు చెందాలని దేవుని వైపు మళ్ళుకుంటే, ఆ మాటను ఒప్పుకో, నోటితో ఒప్పుకో, నీకు నువ్వే సాక్షిగా ఉంటావు. నిజంగా దేవుడు మనందరినీ దీవించటానికే వచ్చిన దేవుడు. ఆమేన్. శపించటానికైతే కాదు. మనము దీవించబడిన వారం, మనము ధన్యులము, మనకు మేలే కలుగుతుంది. ఇటు కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.